అందరికీ నమస్కారం. సో థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. మీకు కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది. ఇది నా పర్సనల్ ఇన్సిడెంట్. ఇది నేను గమనించింది. ఏంటంటే నేను హైదరాబాద్ నుండి సిద్దిపేటకి బస్ జర్నీలో వెళ్తున్నాను. సో నేను ట్రావెల్ చేసిన సమయంలో ముందు స్టాప్‌లో ఒక సీనియర్ సిటిజన్ ముసలావిడ బస్ ఎక్కారు. సో తను సీటు కోసం చూస్తూ ఉంది. అందులో ఒక సీట్ దగ్గర ఏందంటే ఇద్దరు లేడీస్ కూర్చున్నారు. సో ఇద్దరు లేడీస్ కూర్చున్న దగ్గర ఆ సీనియర్ సిటిజన్ ముసలావిడ ఎవరైతే ఉందో సీట్ ఇవ్వమని కొంచెం రిక్వెస్ట్ చేసింది. సో అది ముగ్గురు కూర్చోవాల్సిన సీట్ అది. సో కూర్చుంది ఇద్దరే. సో సీట్ ఇవ్వమని అడిగితే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే ఏదో ఆస్తులు ఇవ్వమన్నట్టుగా ఫీల్ అయ్యారు. కాస్త సైడ్ ఇస్తే తనకంటూ ప్లేస్ ఇస్తే కూర్చున్నది. వాళ్ళు సైడ్ ఇవ్వమని అడిగితే జస్ట్ ఎలా అంటే 100% ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నారు. ఆమెకు ఒక 10% ఇచ్చారంటే ఒక చిన్న పిల్లోడు కూడా వన్ సైడ్ కూడా కూర్చోలేడు ఆ ప్లేస్లో. అలాంటి ప్లేస్ వాళ్ళది ఇచ్చామన్న ఫీలింగ్లో కొంచెం ఇట్లా జరిగారు అంతే. సరే ముసలాడు నిలబడకంటే కూర్చుని పెట్టాలనుకుని కూర్చుంది. బట్ ఒక 5 మినిట్స్ ఆగానే ఏమైపోయింది, ఆమె వన్ సైడ్ అంటే ఆమె కూర్చోడానికి మొత్తం వెయిట్ మొత్తం కాళ్ళ మీద పడిపోద్ది. సో ఈ కూర్చోడం కంటే నిలబడింది మేలు అనుకుని మళ్ళీ నిలబడిపోయింది. ఇక సరే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు జరుగుతున్నారు లేదు, తను లేచిందని చెప్పేసి మళ్ళీ ఇంకా 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 ప్లేస్ ఆక్యుపై చేసుకుంటున్నారు వాళ్ళే. బీయింగ్ ఏ హ్యూమానిటీ అసలు ఈ సమాజం ఎక్కడ పోతుంది అనేది మనకి అర్థం కావట్లేదు. వీళ్ళు లేడీసే, తను లేడీయే, సీనియర్ సిటిజన్ అందులోను. ఎంత రిక్వెస్ట్ చేసినట్టే చూస్తే ఎవరైనా బాధ అనిపిస్తుంది. మరి బాధ అనిపిస్తున్నప్పుడు మరి నేను ఇవ్వాలంటే మరి చివరికి నేను లేదు ఇచ్చాను. ఇంకా తప్పదు కదా, ఎందుకంటే మనకి బాధ అనిపించింది అన్నప్పుడు ఇక మనం ఆ ప్లేస్లో మనం ఇవ్వాల్సినప్పుడు సో ఇచ్చేసాం, అయిపోయింది. అండ్ నాకు అదే బస్సులో అదే రోజు నాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా అంటే అదే రోజు అదే టైం ఒక పర్సన్ 3 years బాబు అనుకుంటా. ఈ పర్సన్ ఆ బాబును పక్కన సీట్లో అదే సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. సార్ నేనేం చేశాను, అడిగాను, నేను రిక్వెస్ట్ చెప్పినాను, సార్ ఇప్పుడు డోంట్ మైండ్ బాబును కొంచెం ఎత్తుకుంటారని పక్కన కూర్చున్నానంటే ఆ బాబును ఎత్తుకోవట్లా, బాబును అలా కూర్చోబెట్టి ఇతనేం చేశాడు, మళ్ళీ జస్ట్ ఒక చిన్న మూమెంట్ ఇచ్చి జరిగాడు. అది జరిగిన మూమెంట్ ఎలా ఉందంటే వాళ్ళ బాబు కూడా కూర్చున్నాడు ఆ ప్లేస్లో. సీట్ ఇవ్వమంటే ఏదో అడిగినట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. బీయింగ్ ఏ హ్యూమానిటీ, ఒక హ్యూమన్కి హెల్ప్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. బస్సే కదా, జస్ట్ ఒక ఫ్యూ మూమెంట్స్ కొంత టైం అది కేటాయిస్తే వాళ్ళు మనం అందరం ఒక ప్లేస్లో దిగేవాళ్ళమే. పాపం తన ముసలావిడ కూర్చోవడం ఎందుకు ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుందని చెప్పేసి నిల్చుండిపోయింది అని అంటే ఆ మనిషికి ఎంత ఇబ్బంది అయి ఉంటుంది. అండ్ సరే అలా అని చెప్పేసి చూసిన జనరల్. అండ్ టు బి ఫ్రాంక్ ఏంటంటే సారీ ఇన్ కేసు నేను తప్పుగా మాట్లాడుంటే. లేడీస్ కొందరు నిలబడతారు మధ్యలో, వాళ్ళు ముందుకు వెళ్ళరు, వెనక్కి వెళ్ళరు. ప్లేస్ ఇవ్వండి, ముందు వెనక్కి వెళ్ళండి అంటే ఏమంటారు, లేదు నేను ముందు స్టాప్లో దిగుతాను, కానీ దిగేది మాత్రం వాళ్ళు లాస్ట్ స్టాపే. వీళ్ళు అడ్డుంటారు, మనల్ని వెనక్కి పోనివ్వరు. వెనక్కి వెళ్ళండి అంటే లేదు ముందు స్టాపే అని చెప్పేసి అక్కడే దిగి ఉంటారు, మనం వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఇది ఏదో క్రిటిసైజ్ చేయడానికో లేకపోతే ఏదో విమర్శించడానికో కాదు. జస్ట్ థింక్ ఇట్స్ ఏ పబ్లిక్ సర్వీస్ బస్. అందరూ అర్థం చేసుకొని ట్రావెల్ చేస్తే ఈజీగా మూవ్ అవ్వచ్చు. అంతేగాని అంతమించి ఏదో క్రిటిసైజ్ చేయడానికో ఎవరినో అనడానికో కాదు. మనిషిగా పుట్టాం, ఒక మనిషికి అండగా ఉందాం, హెల్ప్ చేద్దాం, అంతమించి పోయేది ఏమీ లేదు. ఇప్పుడు ఇలానే అందరు తప్పుపట్టడం కాదు, బికాజ్ చూడడానికి కూడా మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళు మనకు ఫిట్గానే కనబడతారు. వేరే వాళ్ళు అడుగుతారు సీట్ ఇవ్వమని, బట్ ఓకే వాళ్ళు చూడడానికి బాగున్నంత మాత్రాన వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ ఉండవని కాదు కదా. వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దే మే ఫీల్ సంథింగ్, వాళ్ళకి కూడా ఇంకేదైనా ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళు అన్నీ చెప్పలేరు కదా. సో కొందరు లేవలేరు, అలాంటి సిచ్యువేషన్ ఓకే. బట్ ఏంటి అంటే ప్లేస్ ఉన్నాక కూడా ఇవ్వకపోవడానికి గల మరి అంత ఈగో ఎందుకు అనేది అర్థం కాదు అసలు. సో ఏదున్నా మనిషికి అండగా నిలబడదాం, సహాయం చేద్దాం. ఇది కొద్దిసేపే, కానీ బస్సులో మాత్రం మరి దారుణం ఇది. సో ఇది నా వర్షన్. ఎవరన్నా క్రిటిసైజ్ చేసినట్టు అనిపించినా, ఎవరన్నా ఇబ్బంది పెట్టినట్టు అనిపించినా సారీ ఫ్రమ్ మై సైడ్. అండ్ be a responsibility person, be kind to other and help other. Thank you.